హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్కి ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు కొన్ని కొత్త వారికి కానీ పాత వారికి కానీ కొన్ని నిబంధనలు అనేది కూడా మార్చడం అయితే జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే లేదా మీ ఒక గ్రామ పంచాయతీలో ఏలుముద్ర ద్వారా లేదా కండ్ల ఆధారంగా అయితే మీకు అమౌంట్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడైతే డైరెక్ట్ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే మీకు అనేది కూడా అప్లికేషన్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ప్రజాపాలనలో గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ప్రజాపాలన స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అనేది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి గవర్నమెంట్ యొక్క జాబులు అంటే అంగన్వాడీ కానీ మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా మీ యొక్క మండలం లెవెల్లో ఏ జాబ్స్ పడ్డా కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అనేది మీ యొక్క విలేజ్ పేరు అయితే చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అనేది రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అనేది మీరు చూసుకోవచ్చు, నేటి నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తులు శ్రీకారం అనేసి కూడా ఉన్నది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏ విధంగా ఉంటుంది, దరఖాస్తు ఫామ్ కూడా ఏ విధంగా నింపాలనేసి కూడా నేనైతే చెప్తాను. జాగ్రత్తగా అనేది కూడా వినండి. మీరైతే మీకు ఆ యొక్క ఫామ్ కావాలంటే, లింక్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకనేది కూడా లింక్ అనేది సపరేట్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దరఖాస్తు కొరకు మీరు కొత్తగా పెన్షన్ అప్లికేషన్ చేసుకునే వరకు అయితే చెప్తున్నాను. లాస్ట్లో మీకు అనేది కూడా పాత పెన్షన్ వాళ్ళు ఏమేమి ఫామ్స్ ఇస్తే మీ యొక్క అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతాయి అనేసి కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయితే ఉండాలి. కొంతమంది ఆధార్ కార్డు ఉంటుంది, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండదు. నెక్స్ట్ పాన్ కార్డ్ అయితే దానికి బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ ఉండాలి. ఆ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి, రన్నింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర అయితే 100% ఉండాలి. ఆదాయం సర్టిఫికేట్ అంటే మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకైతే ఉండాలి. ఎందుకంటే మంత్లీ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో అనేది వీళ్ళు అనేది కూడా వెరిఫికేషన్ చేసుకొని సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంటుంది అనేసి కూడా వాళ్ళు చేసుకోవచ్చు. దీంట్లో భాగంగా ఇద్దరు కొడుకులు ఉంటే పెన్షన్ వస్తుంది అనేసి కూడా నాకైతే ఇంతకుముందు చేసిన వీడియోలు అయితే నాకైతే కామెంట్ రావడం జరుగుతుంది. దాని గురించి కూడా చెప్తాను, మీరు వినండి. దీనికి ఒక దరఖాస్తు పత్రం ఉంటుంది, దానికి సంబంధించింది కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఏమో మనకి నెల నెల పోస్ట్ ఆఫీసుల ద్వారానో లేదా మీ యొక్క గ్రామ పంచాయతీ ద్వారానో నెల నెల అయితే మీరైతే డబ్బులు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడైతే అలాగే లేకుండా డైరెక్ట్ మీకు ఎంత పడుతుందో అంత అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లో జమ అయితే కావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరైతే గ్రామ పంచాయతీలో అయితే సబ్మిట్ చేయాలి. పాతవారు సబ్మిట్ అయితే చేయాలి. ఈ యొక్క లింక్ అనేది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క విలేజ్ నేమ్ అయితే కామెంట్ చేసి పెట్టండి. ఎందుకంటే కొన్ని విలేజ్లో అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కొన్ని విలేజ్లో అయితే ఈ యొక్క స్టేటస్ అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీ విలేజ్ నేమ్ అయితే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు, పెన్షన్దారుడి సదరం ఐడి లేదా యుఐడి నెంబరు లేదా పెన్షన్ ఐడి అంటే గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్న వారు మాత్రమే ఇందులో అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కొత్త వారు కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. నో డేటా ఫౌండ్ అని ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా యాక్టివ్లా పెండింగ్లా మరి మీకు రిజెక్ట్లో ఉంటే మాత్రం ఇక్కడ నుంచి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క మండలం నేమ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ గ్రామ పంచాయతీ, మీ యొక్క గ్రామ పంచాయతీ ఏముంటుందో అదనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెన్షన్దారుడి నేమ్ అంటే డైరెక్ట్గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంటుందిగా, రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేస్తే మాత్రం మీకు ఏ స్టేటస్ వస్తుంది, అప్రూవర్, పెండింగ్, రిజెక్ట్ స్టేటస్ ఏ విధంగా వస్తుంది అనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చేయూత పెన్షన్ కొరకు దరఖాస్తు ఫారం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు సబ్మిట్ అయితే చేశారు. ఈ యొక్క ఫామ్ కావాలంటే మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉంటుంది, లేదా ఫామ్ అనేసి కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే కామెంట్లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ నేము అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ రీసెంట్గా ఫోటో అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఫోటో అయితే పెట్టాలి. కొంతమంది అయితే దరఖాస్తు ఫోటో అంటే ఎప్పుడో దిగినాయి, ఎలాంటి మీరు యంగ్ ఏజ్లో ఉన్న ఫొటోస్ అయితే పెట్టడం జరుగుతుంది. అలా ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది.
ఆధార్ కార్డ్ ప్రకారం అయితే మీరు రాసుకోవాలి. దీనికి సంబంధించిన ఓటర్ ఐడి కూడా అయితే మీరు జతపరచాలి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, తండ్రి పేరు, ఊరు చిరునామా అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఫుల్ డీటెయిల్స్తో అయితే మీరైతే ఇక్కడ రాసుకోవాలి. పుట్టిన డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. కొంతమంది ఏజ్ మాత్రమే ఉంటుంది, ఆ వయసు అనేది రాస్తున్నారు, అలాగైతే ఉండొద్దు. ఓటర్ కార్డులో ఆధార్ కార్డులో సేమ్ డీటెయిల్స్ ఉంటేనే మీ యొక్క అప్లికేషన్స్ అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేది ఉంటుంది. మీ యొక్క దానికి సంబంధించిన కేటగిరీ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే రన్నింగ్ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ ఉంటేనే దీంట్లో అయితే మీరు జతపరచవలసి వస్తుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే జతపరిచి మీ యొక్క గ్రామ పంచాయతీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా అప్లికేషన్ తీసుకొని వెరిఫికేషన్ చేసి అప్రూవల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఈ వారం వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అయితే దగ్గర పాటలు ఉండడంలో ఎమ్మటే వెళ్ళేసి ఇవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే మాత్రం